సో ఫైనల్గా ఇండియా అయితే వరల్డ్ కప్ గెలిచింది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లో 2025 ఎడిషన్లో ఇండియా అయితే సౌత్ ఆఫ్రికాని బీట్ చేసి ఇండియా మొత్తానికి ఫైనల్గా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ అయితే గెలిచింది. ఆల్మోస్ట్ 12 ఎడిషన్స్ తర్వాత, అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి 12 వరల్డ్ కప్స్ తర్వాత ఇండియా ఇది 13th ఎడిషన్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం గెలిచింది. బేసికల్గా ఫస్ట్ వరల్డ్ కప్ అయితే 1973లో స్టార్ట్ అయింది ఉమెన్స్ వరల్డ్ కప్. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కన్నా ముందే ఉమెన్స్కి క్రికెట్లో వరల్డ్ కప్ అయితే మొదలైంది. సో మెన్స్ది 1975లో స్టార్ట్ అయితే ఉమెన్స్ది 1973లోనే స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది 13th ఎడిషన్, ఇది 13th వరల్డ్ కప్. ఇప్పటికి ఆస్ట్రేలియా 7 times, ఇంగ్లాండ్ 4 times, అంటే న్యూజిలాండ్ ఇంకా ఇంకొక కొన్ని దేశాలు అయితే వరల్డ్ కప్ గెలిచింది. బట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇండియా గెలుచుకోవడం. అంతకుముందు కూడా ఇండియా ఆల్రెడీ ఫైనల్స్కి వెళ్ళింది. 2005 and 2017లో కూడా ఇండియా ఫైనల్స్కి వెళ్ళింది. బట్ ఫైనల్స్లో ఓడిపోయింది. ఒకసారి ఆస్ట్రేలియాతో, ఇంకోసారి ఇంగ్లాండ్తో ఇండియా అయితే ఓడిపోయింది ఫైనల్స్లో. బట్ ఈసారి 2025 ఎడిషన్లో అంత కమాండింగ్గా అయితే ఆడకపోయినా కింద మీద పడి మొత్తానికి ఫైనల్ వరకు వెళ్ళింది. ఎప్పుడైతే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించారో అప్పుడే ఆల్మోస్ట్ ఇండియా వరల్డ్ కప్ గెలిచేసినట్టు. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది 7 times విన్ అయింది. 12 timesలో 7 times విన్ అయిన టీం అది ఆస్ట్రేలియా. కంటిన్యూస్గా లాస్ట్ 2 times కూడా ఆస్ట్రేలియా విన్ అవుతూ వచ్చింది. సో ఎప్పుడైతే ఆ ఆస్ట్రేలియాని ఇండియా ఓడించి ఫైనల్స్కి వచ్చిందో, సో అప్పటికే ఇండియా ఆల్మోస్ట్ వరల్డ్ కప్ గెలిచేసినట్టు అని అందరూ అనుకున్నదే. బట్ ఫైనల్స్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఇండియా అయితే ఫైనల్స్లో గెలిచింది. డెఫినెట్గా ఇదైతే ఇన్స్పైర్ చేస్తుంది, ఇంకొంతమందికి ఉమెన్స్ క్రికెట్ వైపు ఆసక్తి కలిగిస్తుంది. ఎక్కువ మంది ఇంకా ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. అండ్ ఇంకా కొంతమంది ఉమెన్కి క్రికెట్లోకి వచ్చా క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ కెరీర్గా తీసుకుందాం అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి ఇన్స్పిరేషన్ ఈ విన్ అనేది. అండ్ ఈ విషయంలో ఒకరు మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. అది ఒకప్పుడు మన బీసీసీ సెక్రటరీ, ఇప్పుడు ఐసీసీ ప్రెసిడెంట్ జైషాకి డెఫినెట్గా ఈ విషయంలో మనం క్రెడిట్ ఇవ్వాలి. అతను ఒక పొలిటీషియన్ కొడుకు అయి ఉండొచ్చు, బట్ స్టిల్ అతనికి ఎంత అర్హత ఉందో అని బీసీసీ సెక్రటరీగా కానీ బీసీసీలో ఒక హయ్యర్ ర్యాంకింగ్ పొజిషన్ తీసుకోవడానికి అతనికి ఎంత అర్హత ఉందో అని ఆలోచించేదానికన్నా ముందు అతను వచ్చాక ఏం చేశారనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే జైషా బీసీసీ సెక్రటరీగా వచ్చాడో అప్పటి నుంచి ఉమెన్స్ క్రికెట్ మీద చాలా ఫోకస్ పెట్టాడు అతను. డొమెస్టిక్ క్రికెట్ని ఇంప్రూవ్ చేస్తూ, ఈవెన్ WPL అంటే మెన్స్ క్రికెట్లో IPL అలాగో ఉమెన్స్ క్రికెట్లో WPL తీసుకొచ్చాడు. సో అక్కడి నుంచి యాక్చువల్గా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉమెన్స్ క్రికెట్ చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పెద్ద ఎక్కువ మంది చూసేవారు కాదు. స్టేడియంస్ కూడా చాలా ఖాళీగా ఉండేవి, రైట్స్ కూడా పెద్ద వచ్చేవి కాదు. అండ్ ఈవెన్ జైషా వచ్చాక శాలరీస్ కూడా ఈక్వల్ చేస్తాడు మనకి ఉమెన్కి. అంత ముందు పాపం ఉమెన్ క్రికెటర్స్కి చాలా తక్కువ ఉండేది శాలరీస్, వేజెస్ కూడా చాలా తక్కువ ఉండేది. చాలా ఇండస్ట్రీస్లోకి ఈ క్రికెట్లో కూడా మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్కి కొంచెం తక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది పే. అలాంటి జైషా వచ్చాక ఈక్వల్ చేస్తాడు. గ్రేడ్ బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా గ్రేడ్స్ని బట్టి ఆ గ్రేడ్లో మెన్స్ క్రికెటర్స్కి ఏ శాలరీస్ అయితే ఉంటాయో అవే శాలరీస్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ కూడా ఇచ్చారు. సో ఇది జైషా వచ్చాకనే ఈ చేంజ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో జనాలకి స్టేడియం రావడానికి ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారు. ఉమెన్స్ క్రికెట్ మ్యాచెస్కి ఫ్రీ టికెట్స్ అయితే జనాలకి ఇచ్చారు. ఎందుకంటే కొంచెం అలవాటు చేస్తే ముందు వచ్చి ఫ్యాన్స్ చూడడం మొదలు పెడితే డెఫినెట్గా తర్వాత దాని మీద ఫోకస్ కానీ ఇంట్రెస్ట్ కానీ పెరుగుతుంది అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడానికి చాలా మ్యాచెస్కి ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారు ఉమెన్స్ క్రికెట్ మ్యాచెస్కి. ఒక క్వశ్చన్ చదివాను నేను. అతను రావడానికి కారణం, అతని ఒక క్రికెట్లో మేనేజ్మెంట్లో టాప్ పొజిషన్లోకి రావడానికి కారణం మేబీ పాలిటిక్స్. ఒక పొలిటీషియన్ కొడుకై ఉండొచ్చు కానీ బట్ క్రికెట్లోకి మాత్రం ఇప్పుడు అతను పాలిటిక్స్ తీసుకురాదు. ఎందుకంటే జైషా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇండియన్ క్రికెట్లో కొంచెం పాలిటిక్స్ నడిచేది అప్పటి వరకు. ఈవెన్ గంగూలీ BCCI ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు కూడా. బట్ వన్స్ జైషా వచ్చాక పాలిటిక్స్ అనేది లేదు, ప్యూర్గా క్రికెట్ టాలెంట్ మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. సో ఆ విషయంలో డెఫినెట్గా జైషాకి అప్రిషియేట్ చేయాలి. అండ్ స్టేడియంలో నిన్న రోహిత్ శర్మ కూడా వచ్చాడు మ్యాచ్ చూడడానికి. మ్యాచ్ గెలిచాక రోహిత్ శర్మ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అండ్ రోహిత్ శర్మని చూసి మేబీ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 2 years బ్యాక్ ఆల్మోస్ట్ ఇండియా గెలవాల్సిన వరల్డ్ కప్, అది కూడా ఒక్క మ్యాచ్లో ఇండియా కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఇండియా అయితే వరల్డ్ కప్ ఓడిపోయింది. ఆ బాధ ఇప్పటికీ నాకు తెలిసి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటుంది. అది ఇప్పుడప్పుడు తేరుకునేది అయితే కాదు. అండ్ రోహిత్ శర్మ ఎమోషన్స్ చూసాక డెఫినెట్గా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఆ November 19th, 2023 మాత్రం ఇప్పటికీ ఒక నైట్ మేరే. బట్ నాకు తెలిసి మొత్తం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ది బెస్ట్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ అంటే అది 2023. అంటే అలాంటి డామినేషన్ ఇండియా ఎప్పుడు చేస్తుండదు అని నాకు తెలిసి. ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం తర్వాత ఒక వరల్డ్ కప్లో అలాంటి డామినేషన్ చేసుకుంటూ మొత్తం ఆడిన అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ ఫైనల్కి రావడం అనేది అంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఒక్క ఆస్ట్రేలియా టీంలోనే చూసాం మనం. అండ్ అలాంటి డామినేషన్ అయితే ఇండియా చేసింది. ఒక్క మ్యాచ్ ఓడిపోయి ఫైనల్ ఓడిపోయింది తప్ప మిగతా వరల్డ్ కప్ మొత్తం చాలా మంచి మెమరీస్ అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఆ వరల్డ్ కప్లో ఉంటుంది. సో మొత్తానికి మెన్స్ క్రికెట్ టీం 2023లో జస్ట్లో మిస్ అయిన వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ టీం అయితే సాధించింది. 2025 వరల్డ్ కప్ గెలిచి. నేనైతే ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు యాక్చువల్లీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో. బట్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరికైనా వరల్డ్ కప్ అనేది చాలా మెమరబుల్, అదొక మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే మెన్స్ సాధించలేకపోయింది, డెఫినెట్గా ఉమెన్స్ సాధించి పెట్టారు. అండ్ ఈ గ్యాప్లో బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడైతే మన ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిందో మమతా బెనర్జీ గారు ఒక ట్వీట్ అయితే పెట్టారు.
కంగ్రాచులేషన్స్ చెప్తూ, దానికి బీజేపీ ట్రోల్ చేస్తూ అమ్మాయిలు మరి 12 వరకు రాత్రి బయట ఉన్నారు, మరి అయ్యో మరి ఇప్పుడు ఎలాగా అటుగా బీజేపీ అయితే ఆ ట్వీట్ అయితే పెట్టిందంటే అంతకుముందు మమతా బెనర్జీ గారు చేసిన కామెంట్స్కి కౌంటర్గా ఇది చెప్తున్నారు. అండ్ విచిత్రం ఏంటంటే పుట్టప్పుడు ఎవరైనా అంటే ఇదే స్టేట్మెంట్ లైక్ అమ్మాయిలు అసలు 12 తర్వాత ఎందుకు బయట తిరిగారు, అంత లేట్ నైట్ ఎందుకు తిరిగారు అని మమతా బెనర్జీ గారు అన్న మాటకి నిజంగా అదే మాట ఇంకోటి ఎవడైనా అంటే రెచ్చిపోతారు ఈ లెఫ్ట్ వింగ్ మొత్తం. ఈ దుర్గురాటి గాడు, ప్రకాష్ రాజ్ గాడు, ఇంకా చాలామంది బ్యాచ్ లెఫ్ట్ వింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రెచ్చిపోయేవాళ్ళు. బట్ మమతా బెనర్జీ అనేసరికి ఒక్కడ నోరు ఎత్తట్లేదు. అది వీళ్ళు మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డెమోక్రసీ, డిక్టేటర్షిప్ గురించి ఈ ఎదవలో కబుర్లు చెప్తారు. ఎనీవేస్ మొత్తానికి ఇండియా అయితే కప్పు గెలిచింది. కంగ్రాట్స్ టు ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.